విజయవాడ వరదల్లో ముంపుకు గురైన వాహనాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 రోజులుగా వరద ముంపులో ఉన్న బైక్లు, కార్లు, ఆటోలోకి వాటర్ పోవడంతో స్టార్ట్ కాక ఇబ్బందులు పడుతున్నారు. మెకానిక్ షెడ్లకు క్యూ కడుతున్నారు. వరద ముంపు ప్రాంతం నుండి వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడ వరద ముంపులో కొన్ని వందల కార్లు, కొన్ని వేల టూ వీలర్లు అయితే ప్రస్తుతము ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. వెహికల్స్ ఆగిపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా స్టార్ట్ కాకపోవడంతో వీళ్ళందరూ తోసుకుంటూ వస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. అంటే అసలు ముఖ్యంగా చూస్తే వీళ్ళు వెహికల్స్కి సంబంధించి ఎక్కడి నుంచి దోసుకొస్తున్నారు? మొత్తం ఇన్ని రోజులు వరదలో నుండిపోయినాయా? మొత్తం స్టార్ట్ అవ్వట్లేదా? లేదు, ఇక్కడే మేము ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ముందులే ఆపేసాం బండిని, ఎందుకంటే ఈ స్ట్రైట్ అట్లాగే ఉంది. వాటర్ ఫుల్గా ఉంది, ఆల్మోస్ట్ 1.5 to 2 feet ఉంది ఇంకా. అందుకని ఇక్కడే పెట్టేసి ఆపేసాం. కానీ ఇక్కడికి వెళ్ళినా ఆగిపోయింది బండి. ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. అవలా ఇంకో బ్రదర్ది అయితే ఇప్పుడు బాగా చేపిస్తున్నారు అనమాట. ఇప్పుడు మొత్తం అన్ని మెకానిక్ షాప్ తీసుకెళ్లాల్సిందేనా? అదే అనుకున్నాం, ఇంకా ట్రై చేయాలి ఒకసారి, మళ్ళీ ఫైనల్ ట్రై చేస్తే తెలుసు. వస్తున్నటువంటి వెహికల్స్ ఒక్కొక్కళ్ళు ఇప్పుడిప్పుడే కొంత బైకుల్ని తోసుకుంటూ రావడానికి, అంటే 4 రోజుల నుంచి 5-6 రోజుల నుంచి కొన్ని వెహికల్స్ అన్ని పూర్తిగా వాటర్లో ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో వెహికల్స్కి సంబంధించి వీటన్నింటినీ కూడా తోసి ప్రస్తుతం మెకానిక్ షెడ్లకి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కార్ల సంగతి అయితే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కార్లు రోడ్డు పక్కన సహజంగా అన్నింటికీ పార్కింగ్ ప్లేస్ ఉండవు. పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో చాలా వరకు కార్లు, ఆటోలు, బైకులు, ఇతర చాలా వాహనాలు అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్ల మీద నిలిపివేసినటువంటి ఈ వాహనాలన్నీ కూడా ప్రస్తుతం గడిచిన 5-6 రోజుల నుంచి పూర్తిగా నీటిలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఇంజన్స్ పాడవడం, వెహికల్స్ పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కన ఉన్నటువంటి ఒక స్కూల్కి సంబంధించిన గోడ మనమైతే చూపిస్తున్నాం అనేది కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నటువంటి గోడని కనుక చూస్తే ఆ గోడకి సంబంధించి మొత్తం అంతా కూడా తడిసిపోయి ముద్దయినటువంటి పరిస్థితి ఉంది. గోడని ఆనుకుని వాటర్ ప్రవాహం అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ స్థాయిలో వాటర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. కొన్ని అంటే చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ నీటిలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎక్కువగా బయటికి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో వెహికల్స్ అన్నింటినీ కొన్ని ప్లేసెస్లో పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఇళ్లల్లోనూ అదేవిధంగా లోతట్టుగా ఉన్న ప్రాంతాల్లోనూ వెహికల్స్ ఉంటే ఖచ్చితంగా అవి ముంపుకు గురవుతాయని ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు కూడా తమకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్నింటినీ కొంత హైట్లో ఉన్నటువంటి ప్లేసెస్ తీసుకొచ్చి పెట్టారు. కానీ ఆ హైట్లోనే వాహనాలన్నీ కూడా మునుగుతూ మొత్తం అంతా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కొక్క వెహికల్ని వాళ్ళు పడిపోయినటువంటి వాటిని, తర్వాత వాటర్లో 3-4 రోజులుగా ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా బయటికి తీసి ఇప్పుడైతే వాటిని స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్క వాహనం కూడా స్టార్ట్ కాకపోవడంతో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. వెహికల్స్కి సంబంధించి ఇవి గత 4 రోజుల నుంచి వెహికల్స్ అన్నీ కూడా ఆ నీళ్లల్లోనే నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఇంజన్స్ పాడైపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అటు బ్యాంకర్స్తోనూ ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్, ప్రతి బైక్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తే వీళ్ళకి కొంత హెల్ప్గా ఉంటుంది. పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది ప్రతి బైక్ కానీ ప్రతి కారు కానీ వీళ్ళు బాగు చేయించాలన్నా, వీటిని క్లియర్ చేయాలన్నా కూడా కొన్ని వేల రూపాయలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక కార్ని సర్వీసింగ్, ఆ మట్టితోనూ బురదతోనూ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా సర్వీసింగ్ చేయించాలంటేనే చాలా ఖర్చు అవుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ నిలిచిపోయి ఇన్ని బైకులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవన్నింటినీ క్లియర్ చేసుకుని వీళ్ళు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. మెకానిక్ దగ్గర వీటిని బాగు చేయించుకున్న తర్వాతగానే ఈ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కొత్త వెహికల్స్ సైతం ప్రస్తుతం వాటర్లో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వీళ్ళైతే బైక్స్ అన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎన్ని వెహికల్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా? అలా ఎన్ని మొత్తం వాటర్ వెళ్ళిపోయింది బండి మొత్తం. అంటే ఎంత స్టార్ట్ చేసినా అవ్వట్లేదు. మొత్తం ఈ బైక్ లాంటి పరిస్థితి అంతేనండి, మొత్తం అంతే. మనం చూడొచ్చు ఇక్కడ ఒక అంటే ఈ బైక్ సంబంధించి రోడ్డు మీద నుంచి కొంతవరకు ఇది ఒక షాపు. ఎక్కడికక్కడ బైక్స్ని వీళ్ళు ముందుగానే పార్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే వాటర్ ప్రవాహం ఏ స్థాయిలో వెళ్ళిందనే దానికి ఇక్కడ ఒక నిదర్శనంగా ఈ గడ్డి పరకలన్నీ దీంట్లో చిక్కుకుని ఉన్నటువంటివి. అంటే
ఉన్నటువంటి వాటికి సంబంధించి ఇక్కడే ఇలా ఉన్నవి పైన ఉన్నటువంటి వీటన్నింటి పైనుంచి దాదాపుగా ఆ షట్టర్స్ అన్నీ కూడా చూస్తే కరెంటు పవర్ సంబంధించినటువంటి బోట్స్ పైనుంచి కూడా వాటర్ ప్రవాహం అనేది కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడైతే చూపించవచ్చు. ఇది హెడ్ లైట్ లోపల వాటర్ అయితే ఉన్నవి. అంటే అలా హెడ్ లైట్ లోపలికి ఎంత వర్షం కురిసినా మరి ఎట్లా వెళ్తుంది ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఈ హెడ్ లైట్ లోపలికి వాటర్ చాలా వెహికల్స్కి హెడ్ లైట్స్కి సంబంధించి వాటర్ అయితే లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ముంపులో పూర్తి స్థాయిలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ వెహికల్ చూసినా హెడ్ లైట్స్లోకి వాటర్ వెళ్ళి ఉన్నటువంటిది ఒక్కటి కూడా స్టార్ట్ కాకపోవడంతో చూస్తున్నాం. వీళ్ళందరూ తమకు సంబంధించినటువంటి వెహికల్స్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు వెహికల్ స్టార్ట్ అవుతున్నాయండి? అవ్వట్లేదు. మొత్తం ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి? మొత్తం 5 రోజులు 6 రోజుల 4-5 days అయిందండి పెట్టి. మొత్తం అంటే వరద మీరు ఇళ్లలోనే ఉన్నారా? మొత్తం వెహికల్ మీద నుంచి పోతూ ఉందా వరద? అప్పుడు ఫస్ట్ అయితే ఇంటిమేట్ అయితే ఏం చేయలేదండి. వితిన్ సెకండ్స్లో వాటర్ వచ్చేసింది. ఇంకా మేము బైక్స్ కొట్టుకుపోతున్నాం, తీసుకొచ్చి అందరం ఇక్కడ పెట్టుకున్నాం. మీరు వేరే ప్లేస్ ఇది మీది? ఈ సందులోనే. సందులో చివరైతే ఫ్లోకి ఆపోజిట్లో మాకు బండి తీసుకురావడానికి ఒక 10-15 minutes పట్టింది. ఫ్లోకి ఆపోజిట్లో నడవడం అంటే ఎంత ఫోర్స్ యూజ్ చేయాలి. స్టిల్ అప్పటికి సైలెన్సర్ మునిగిపోయి మాకు నెక్ వరకు వాటర్ ఉన్నాయి. ముందు కనీసం అలర్ట్ ఉన్నా అట్లీస్ట్ మా ఇళ్లలో పెట్టుకోవడమో ఏం చేయాలో తెలియక ఇటు వచ్చేసాం. యాక్చువల్లీ అందరం స్టెప్స్ ఎక్కిస్తున్నారు. ఆ ఐడియా కూడా రాలా ఆ టైంలో. సో స్టిల్ ఇప్పుడు కూడా వాటర్ చూడండి, ఆ ట్యాంక్ ఫుల్ నిండిపోయిందంటే బండి మొత్తం నిండిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవట్లా. మళ్ళీ ఇప్పుడు ఇదే ఫ్లోలో మళ్ళీ మేము ఇంటికి తీసుకెళ్ళాలి. బికాస్ బండ్లు ఎవరైనా తీసేస్తారో తెలియదు, ఏదైనా పాడవుతుందో తెలియదు. మొత్తం ఇవన్నిటిని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? రీసెంట్లీ నేను రిపేర్ చేయించా 6,000 పెట్టి. మళ్ళీ ఇప్పుడు అసలు స్టార్ట్ అవ్వట్లేదు. ఐ ఫీల్ లైక్ 10,000 అయితే ఎవ్రీ బండికి అవుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వెహికల్కి సంబంధించి ప్రస్తుతం అయితే క్లియర్ చేస్తున్నారు. కనిపిస్తున్నాయి కదా బైకులు పార్క్ చేసినటువంటి ప్లేస్లోనే ఇక్కడ ఒక ఉన్నటువంటి ఇది ఐస్ క్రీమ్ పార్లర్కి సంబంధించిన ఒక చిన్న వాటర్ ట్యాంక్ టబ్ లాగా ఉంది. దాని నిండా వాటర్ నిండిపోయిందంటే ఫ్లో ఏ స్థాయిలో ఉందో కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఇందాక చూపించాను నేను, అంటే వాటర్ ప్రవాహం కొనసాగుతున్నటువంటి సమయంలో ఇది హెడ్ లైట్ సంబంధించి ఫ్రంట్ ఇందాక ఒక బైక్లో చూస్తే బ్యాక్ లైట్కి సంబంధించి కూడా వాటర్ లోపల ఊగుతున్నాయి. వాటర్ లోపల ఎలా ఉందో మనమైతే చూడవచ్చు. అంటే ఎక్కడికక్కడ తీవ్రంగా మొత్తం వెహికల్స్, కార్లు అన్నింటినీ రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ప్రస్తుతం వెహికల్ని తీయలేక వరదల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళే ముందస్తు సమాచారం కనుక ఖచ్చితంగా ఉంటే మా వెహికల్స్కి సంబంధించి మేము జాగ్రత్త చేసుకుని ఉండేవాళ్ళం అని చెప్తున్నారు. ఈ కనిపిస్తున్నటువంటి ఏ వెహికల్ కూడా పనిచేసే అవకాశం అయితే లేదు, అవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. వరదల్లో మునిగిపోయినటువంటి ముంపుకు గురైనటువంటి వెహికల్స్ అన్నీ కూడా ప్రస్తుతం వీళ్ళు తోసుకుని వస్తున్నాం. మనము ఇందాక మాట్లాడడం అయితే జరిగింది. వస్తున్నటువంటి వాళ్ళతో చూస్తున్నాం. ప్రతి వెహికల్ కూడా వాటర్లో ఉన్నటువంటి నేపథ్యంలో స్టార్ట్ అవ్వక ఇక చేసేది లేక వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు తోసుకుంటూ ప్రస్తుతం వీళ్ళైతే ఇక్కడికి వెళ్తున్నటువంటి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నారు కదా. మొత్తం ఇన్ని రోజులు వాటర్లోనే ఉందా? అసలు ఏం పొజిషన్ ఏంటి? స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉందా? లేదండి. లేదు. ఇప్పుడు మెకానిక్ షెడ్కి వెళ్ళాల్సిందే. సో ఎవరి దగ్గర చూసినా ఒక రోడ్లో నిలబడితే ఆ రోడ్డుకి సంబంధించి ఆ ఇళ్ళకి సంబంధించి ఉన్నటువంటి టోటల్ వెహికల్స్ అన్నీ కూడా ఇదే విధంగా ప్రస్తుతం అయితే తోసుకుంటూ మెకానిక్ షెడ్లకి ఎక్కడ ఉన్నాయో కూడా ప్రస్తుతం, అంటే ఈ వరద ముంపులో ఉన్నటువంటి ఏ షాపు ఓపెన్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. సో వీటిని ఇక్కడి నుంచి కొంతవరకు ఆ సిటీ లోపలికైతే తీసుకుని వెళ్ళాలంటే సింగ్ నగర్ కాలనీని వదిలి వీళ్ళందరూ కూడా ఇంకా సింగ్ నగర్ బ్రిడ్జి దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటి వెహికల్స్ ఎన్నో ప్రతి మెయిన్ రోడ్లోనూ సబ్వేస్లోనూ ఎన్నో వెహికల్స్ ఇళ్ల ముందు పార్క్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వాహనాలన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడ వీటన్నింటినీ స్టార్ట్ అవునటువంటి నేపథ్యంలో వీటిని క్లియర్ చేయడం కోసం ఒక్కొక్కటి వాహనాలను తోసుకుంటూ, ఎందుకంటే వాటర్ క్లియర్ అవుతుంది కాబట్టి ఈరోజు రేపట్లో పూర్తిగా వాటర్ అనేది క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత నుంచి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకి బైకులు ఖచ్చితంగా అవసరం, కార్లు అవసరం కాబట్టి కార్లని టో చేసుకుని తీసుకెళ్లడమో లేదా ఖచ్చితంగా ఇక్కడికే మెకానిక్ని తీసుకొచ్చి బాగు చేయించడమో చేయాలి. కానీ బైకులు మాత్రం ఓపిక చేసుకుని వీళ్ళందరూ కూడా మెకానిక్ షెడ్లకి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మెకానికల్కి ప్రస్తుతం డిమాండే కాదు, అక్కడ ఎక్కువగా పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికి బాగు చేస్తారు, ఎప్పటికి అందిస్తారు, ఎలా ఇస్తారు అనేది మాత్రము
అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వరద ముంపు తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చడమే కాదు, ఆ రోజువారీ వాళ్ళు చేసుకునే పనులకు తీవ్రమైనటువంటి ఆటంకం కూడా మరో 10 రోజుల దాకా కలిగే అవకాశం ఇక్కడైతే ఈ పరిస్థితులను బట్టి కనిపిస్తోంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విజయవాడ.